పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా ప్రతి జనసేన సాధక సభ్యులు పనిచేయాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ 5-మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ విచ్చేశారు. ఈ సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా చేపట్టి మన ఇంట్లో పండుగలా నిర్వహించాలని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 సభ్యత్వాలను లక్ష్యంగా ప్రతి సాధకు పనిచేయాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వతంగా కొనిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా నిలుస్తారని, తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తూ రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏపీఎస్సీ స్టేట్ డైరెక్టర్ లాజర్ బాబు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి, సుందరం, సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామిశెట్టి సత్యవేణి, చెల్లుబోయిన సతీష్, అర్బన్ బ్యాంకు చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, దేవరపల్లి చిన్నబాబు, పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, మా అందరి ఆరాధ్య నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో, ముందు చూపుతో జన సైనికుడికి కానీ, వీర మహిళకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తకు కానీ, జనసేన పార్టీ నాయకుడికి కానీ ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినా, ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉండాలనేటువంటి ఒక ముందు చూపు ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కుటుంబాలకి తోడుగా, అండగా, నీడగా నిలబడినటువంటి వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు అనేక మంది జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చాలామంది మన మధ్య చురుగ్గా పాల్గొని జనసేన పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారైనా, వీరాభిమానులైనటువంటి కొంతమంది సోదర సమానుల్ని మనం కోల్పోయిన సందర్భంలో వారి ఇంటికి స్వయంగా వెళ్ళి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఉన్నటువంటి నాదేళ్ల మనోహర్ గారు కానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కానీ, కాకపోతే స్థానిక కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కానీ, స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీల చేతుల మీదుగా కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వారి ఇంటికి పట్టుకెళ్ళి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి, వారి నామినీకి అందజేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో వాలంటీర్గా పిలువబడే వారిని పవన్ కళ్యాణ్ గారు నూతనంగా ఒక ఆలోచన చేసి, ఎవరైతే సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ ఒక ఉద్యమకారుడిగా నిస్వార్థంగా పార్టీ వెంట నడుస్తూ పార్టీ కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆ ఉద్యమకారులందరినీ కూడా ఉద్యమకారుడు వారందరినీ కూడా ఉద్యమిగా నామకరణం చేసి వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఈ ఉద్యమాలను అందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం కానీ, ముందు చూపుతో ఆలోచన చేయాలనేటువంటి నిర్ణయాన్ని కానీ వారికి తెలియజేయటం, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకత్వం, నీతి కోసం, నిజాయితీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడేటువంటి ఒక నాయకుడు ఆలోచించేటువంటి ఒక ఆలోచన ప్రజలకు తెలియజేసి, ఏదైతే లక్ష్యంతో పనిచేసేటువంటి ఒక సాధకులు ఉన్నారో వారందరినీ కూడా సాధకుగా నామకరణం చేసి వారిని గ్రామాల వారీగా, వార్డుల వారీగా
మరి జనసేన పార్టీ కోసం పనిచేసేటువంటి సభ్యులందరినీ కూడా గుర్తించి వారిని ఉద్యమంగా జాయిన్ చేసుకోవడం, సాధకులు కూడా ఈరోజు మేము అందరూ నియమించుకోవడం జరిగింది. వారందరికీ సాధకులుగా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సాధకుల్ని వారి కష్టాన్ని గుర్తించి మరి అనేకమైనటువంటి లీడర్షిప్ బాధ్యతలు అప్పచెప్పేటువంటి నిర్ణయం కూడా పార్టీ తీసుకోవడం జరుగుతుంది. సాధకులందరికీ కూడా ఈ ఉద్యమాలు సాధకులతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలు నచ్చి, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి బహిరంగంగా జనసేన పార్టీలో తిరగలేకుండా తెర వెనుక నుండి పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, గృహిణులు, ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు అనేక మంది తెర వెనుక నుండి జనసేన పార్టీ సానుభూతి పరులు అనేక మంది ఉండటం జరిగింది. వారందరూ ప్రదాతగా వారిని పిలుస్తూ ప్రదాతగా వారిని నామకరణం చేసి పార్టీలో వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉద్యమి సాధకు ప్రదాతగా సభ్యత్వ నమోదు కోసం పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 సభ్యత్వాలు టార్గెట్గా పెట్టుకుని పోయిన ఏడాది 30,000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నూతనంగా మరి సీనియర్ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెన్నం దొరబాబు గారు లాంటి నాయకులు, వైసీపీ నుండి కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి నూతనంగా పార్టీ సభ్యత్వం తీసుకోవడం కూడా ఆలోచన చేసినటువంటి వారు అనేక మంది పార్టీకి రావడం జరిగింది. వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు కాబడుతూ ఉన్నాయి. ఇప్పటికే గ్రామాన మా సభ్యత్వం చేయండి అని ముందుకు స్వచ్ఛందంగా వచ్చి అడుగుతూ ఉన్నారనేటువంటి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు పిఠాపురం పట్టణ అధ్యక్షుల యొక్క వరలక్ష్మి యొక్క ఆధ్వర్యంలో పిఠాపురం వాటి ఇన్ఛార్జీల యొక్క నేతృత్వంలో పిఠాపురం పట్టణ సీనియర్ నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం కోసం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి పెన్నం దొరబాబు గారు, ఫైమెన్ కమిటీ సభ్యులు పోదూరు కిషోర్ గారు, దివ్యరాజు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు సురేష్ గారు, మరి చంద్రబాబు గారు, సుందర గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దివ్యరాజు గారు అందరూ కూడా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా మరి వాటిని స్ఫూర్తిగా తీసుకుని 1,00,000 మెంబర్షిప్ టార్గెట్గా ఈరోజు పిఠాపురం పట్టణమే కాకుండా పిఠాపురం రూరల్ నియోజకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఈరోజే ఉప్పాడ కొత్తపల్లి సాయంకాలం సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది తదుపరి గొల్లపురం రూరల్ మండలం, గొల్లపూలు పట్టణం రాత్రి 8 గంటల సమయం లోపలనే అన్ని కమిటీలు పూర్తి చేసుకుని రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విరివిగా పాల్పంచుకునేలాగా మా ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇక్కడ మనం ఈ మెంబర్షిప్ డ్రైవ్ అన్నది ఆ కార్యక్రమం మీద ఒక అవగాహన శిబిరాన్ని, ఒక అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. దీనికి ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్యమకారునిగా గుర్తించి ఉద్యమి అని నామకరణం చేయడం జరిగిందండి. దాని తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలామందిని మెంబర్స్గా జాయిన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ సాధక అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. మన జనసేన పార్టీకి పరోక్షంగా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ ప్రదాతలుగా గుర్తించడం జరిగింది. మేము నూతనంగా పిఠాపురం కమిటీ అధ్యక్షురాలుగా నేను ఎన్నికయ్యాను. నాతో పాటు 30 వార్డులకి 30 వార్డు ఇన్ఛార్జీలు, వాళ్ళ కింద ఒక 4 సభ్యులు ఎన్నికయ్యారండి. వీళ్ళందరికీ కూడా లింక్ ఇవ్వడం జరిగింది మెంబర్షిప్ తీసుకోవడానికి వీలుగా. మాతో పాటు ఇంకా చాలా మందికి లింక్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనకి జనసేనలో సంఖ్యాబలం చాలా ఎక్కువగా కావాలి. జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అంటే ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఆ మెంబర్స్ అందరికీ కూడా మన పార్టీ సిద్ధాంతాలు అవగాహన వాళ్ళకి పెంచి జాయిన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మేము ప్రతి ఇంటింటికి మన పార్టీ సిద్ధాంతాలను వాడికి తెలియజేసి ఎక్కువ మంది స్వచ్ఛందంగా వాళ్ళు మెంబర్షిప్ తీసుకునేటట్టుగా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళని ఎక్కువగా జాయిన్ చేసుకోవడం జరుగుతుందండి.
మేము వీటికి సంబంధించి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ప్రతి పట్టణ కూడలిలో ఎక్కువ మంది జనాలు సంచరించే చోట చిన్న చిన్న స్టాల్స్ కింద ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో మా పార్టీ గుర్తైన ఒక గాజు గ్లాసులో టీ అందించి మన పార్టీ సిద్ధాంతాలను వాళ్ళకి చెప్తూ వాళ్ళు అవగాహన పెంచుతూ ఎక్కువ మందిని మన పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేటట్టుగా చేసి మన పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ప్రయాణం సాగిస్తామండి. ఎందుకంటే పిఠాపురం అన్నది మన పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది మన దేశంలోనే ఒక మంచి నియోజకవర్గంగా చేయాలని చెప్పేసి ఆయన సంకల్పాన్ని బలపరుస్తూ మేము కూడా పిఠాపురం అభివృద్ధికి ఇతోధికంగా పాటుపడదామని చెప్పేసి ఆయనకి తెలియజేయాలని చెప్పేసి మా సంకల్పం. దానికి అనుగుణంగానే మేము ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఒక మెంబర్షిప్ కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆ మెంబర్షిప్ తీసుకున్న అతను చనిపోతే వెంటనే వాళ్ళకి తక్షణంగా 5 లక్షలు సహాయం అందుతుందండి. దానివల్ల ఏంటంటే ఏ మెంబర్ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం వలన వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయపడగలరో అన్నది ఈ కార్యక్రమంగా తెలుస్తుంది. ఎందుకంటే పిఠాపురం అనేది చాలా ముఖ్యమైన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన జీతం అంతా కూడా ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి 48 మందిని ఆయన దత్తత తీసుకుని ఆయన జీతాన్ని అంతా కూడా ఇక్కడ వెచ్చిస్తున్నారు. మన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా వందల కోట్ల రూపాయలని ఆయన కేంద్రం నుంచి రాబట్టగలుగుతున్నారు. దాని విధంగా పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.